స్తుతించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు, విడిచువాడు. ఆదరించి కాపాడువాడు, విడిచువాడు. స్తుతించి కీర్తింతుము, మనకింతవరకు సహాయపడను, తానప్పగించుకునే మనకై మనలా నడిపెను సుఖములను, తనలో సత్యము నేర్పించి తను పాపముగా చేయా, తనలో సత్యము నేర్పించి తను పాపముగా చేయా. స్తుతించి కీర్తింతుము, ఈ దయలోని నరులారా, యథార్థహృదయులకు ముఖమున తన చిత్తము తెలుపు, పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తువా, పదిలముగా ప్రభు కన్నులు పృథివిని పరుగెత్తువా. స్తుతించి కీర్తింతుము, అన్ని సమయములలో కన్నులతో బోధించుము, నన్ను మార్చుట పీడను, వెన్నుగా హృదయమునాదరించు అన్నాడు యేసువా, వెన్నుగా హృదయమునాదరించు అన్నాడు యేసు. స్తుతించి కీర్తింతుము, అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు, తగిన సహాయము చేయు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 14వ వచనము. మీరు చూడగా మీ హృదయములో ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని భయాలు, ఆందోళనలు, దిగులు, చింత మన లైఫ్లో ఉన్న ప్రభువు దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించేది మొట్టమొదటిగా సమాధానం. అది కూడా సమృద్ధిగా మనకి ఇస్తారు. ఎలాంటిది అంటే నది వలె సమాధానం. పారజేయడం అంటే ఒక గ్లాస్ వాటర్ని మనము ఇలాగూ పోసినప్పుడు అది పారజేయడం అని అనరు కదా. లేకపోతే మరి ఒక చిన్న గిన్నెతో పట్టుకున్నవి పారజేయడం అనరు. అంటే ఎప్పుడు ఈ మాట వస్తుందంటే అది సర్ప్రైజ్గా ఉన్నప్పుడు, అది ఎక్కువగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడే పారజేయడం అనేది వస్తూ ఉంటుంది. అందుకని మనము పారజేయడం అనే మాటలు దేనికి ఉపయోగిస్తాం? నదులకు, ఎక్కువ ఉన్న జలాలకు మనం వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ప్రభువారు కూడా సమాధానం అనేది అంత సమృద్ధిగా పారజేసేవారిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా కంఫర్ట్ అన్నమాట. ఎలాంటి కంఫర్ట్ అంటే తల్లి దగ్గర తల్లి ఇచ్చి కంఫర్ట్ అన్నమాట. అటువంటి దైవికమైన మరి ఆ పరలోకపు ఆదరణ దేవుడు మనకిచ్చేవారిగా ఉన్నారు. మూడవదిగా ఆయన ఇచ్చే కృపలు ఏంటంటే మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. సో ఎముకలను దేవుడు ఏం చేస్తారట? లేతగడ్డి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, మరి
అంత బలముగా ప్రభు చేసేవారిగా ఉన్నారు. ఎందుకు అంటే ఆ ఎముకలకున్న బలమే మనిషికున్న బలం. సో మన బలం, మన ఆరోగ్యం దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకున్న బోన్ హెల్త్ మీద అనమాట. సో మన యొక్క ఎముకలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో ఆటోమేటిక్గా మనం కూడా బలవంతులంగా ఉంటూ ఉంటాం. సో దేవుడు అంటే ఇన్నర్గా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటారు. ఇన్నర్గా దేవుడు మనకి అటువంటి శక్తిని, అటువంటి సమాధానముతో, అటువంటి కంఫర్ట్తో ప్రభు నింపేవారుగా ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ దినం మన లైఫ్లో దేన్ని బట్టన్నా మనం ఆ బంధకాలను బట్టి, చెరను బట్టి మరి చింతిస్తూ ఆందోళన చెందుతూ ఉన్నామేమో, దేవుడు మనకిచ్చే వాగ్దానం మొట్టమొదటిగా నది వలె పారజేసే సమాధానం, రెండవదిగా తల్లి వంటి ఆదరణ, మూడవది ఎముకలు లేతగడ్డి వలె బలియున్నట్లుగా ప్రభు చేసేవారుగా ఉన్నారు. అంటే ఫిజికల్గా కూడా దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవారిగా ఉన్నారు. అందుకే క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నారు. సో ఈ శరీరమును రక్షించేది క్రీస్తే. అనేకసార్లు మనం ఎంత మంచి డైట్ తీసుకున్నా, ఎన్ని మనము ప్రికాషన్స్ తీసుకున్నా కొన్నిసార్లు మనకి హెల్త్ మనకి అనుకూలంగా ఉండదు. బట్ దేవుడు మనకు కృపనిచ్చేవారుగా ఉన్నారనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చే ఈ శ్రేష్టమైన 3 వాగ్దానములు మనం స్వతంత్రించుకున్నాం. ప్రభువు మన పట్ల కృప చూపించేవారు, కనికరం చూపించేవారు. మొట్టమొదటిగా ఆయన నది వలె సమాధానాన్ని ప్రవహింపజేసేవారు, రెండవదిగా తల్లి లాంటి ఆదరణ ఇచ్చేవారు, మూడవదిగా లేతగడ్డి వలె ఎముకలను బలపరిచి ఫిజికల్గా, మెంటల్గా మన హెల్త్ని ప్రభు రిస్టోర్ చేసేవారుగా ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.